I'll go through several things ఇక్కడ. ప్లీజ్. మొదటిదండి, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రభావం భారతదేశం మీద ఎట్లా ఉంటుంది అంటానికన్నా ముందు మన రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకి ఇమిగ్రెంట్స్ చాలా ఎక్కువ. చాలా మంది మన దేశం నుంచి అమెరికాకి వెళ్తారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్. ఇమిగ్రేషన్ విషయంలో ట్రంప్ టైమ్ అండ్ అగైన్ చెప్పింది ఏంటంటే, అక్కడ చట్ట వ్యతిరేకంగా అమెరికాలో ఉన్న వాళ్ళలో క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే డిపోర్ట్ చేస్తాం. ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళు కాదండి, క్రిమినల్స్, ఇల్లీగల్ క్రిమినల్స్. కారణం ఏంటంటే, సారీ అండి, కారణం ఏంటంటే 1,20,00,000 ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు అమెరికాలో. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అసాధ్యం వాళ్ళందరినీ వాళ్ళ దేశాలు పంపించడం. అందులో ప్రత్యేకంగా 40 లక్షల మంది మెక్సికో నుంచి ఉంటే, భారతదేశం నుంచి 7 లక్షల మంది. ఓవరాల్ గానే 48 లక్షల్లో 16 లక్షల మంది ఇండియన్స్ అంటున్నారు సార్, నా దగ్గర ఉన్న లెక్క 2022 లెక్క ప్రకారం. ఎట్లయినా ఉండొచ్చు. దేర్ ఆర్ సో మెనీ. దీనికి ద ప్రాబ్లమ్ విత్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇస్ రిలయబుల్ స్టాటిస్టిక్స్ లేవు మేడం. సో బట్ లెట్ us assume మీ నెంబర్ కరెక్ట్ కావచ్చు, నా నెంబర్ కరెక్ట్. ఫిగర్ సబ్జెక్ట్ టు కరెక్షన్, మనం సబ్జెక్ట్ కి వెళ్దాం. యా, బ్రాడర్ ఇష్యూ ఇస్ 12 మిలియన్ అంటే 1,20,00,000 మంది ఉన్నారు అమెరికాలో. అమెరికాలో డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ ఇద్దరు కూడా ఇంతమందిని ఆ దేశం నుంచి పంపించడం అనేది అసాధ్యం. సో ట్రంప్ హ్యాస్ టైమ్ అగైన్, నిన్న కూడా మాట్లాడాడు, మీరు జాగ్రత్తగా ఉంటే, క్రిమినల్ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అంటే ఎవరైతే నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని వెంటనే పంపిస్తా ఉన్నారు. 1. రెండవది, బోర్డర్ దగ్గర ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసి ట్రంప్ హ్యాస్ ఫ్రమ్ ద బిగినింగ్ బీయింగ్ సేయింగ్, ముందు అసలు ఫస్ట్ మనం బోర్డర్ ఫ్రీజ్ చేయాలి. ప్రతి సంవత్సరం 10 లక్షల మంది బోర్డర్ దాటుకొని దేశంలోకి వస్తుంది. పుల్లారావు గారు అదే చెప్పారు. ఇట్లా దేశంలోకి వస్తే ఇది దేశం ఎట్లా అవుద్ది, ఇది దేశంలో చట్టాలను ఎవరు గౌరవిస్తున్నట్లు, ముందు బోర్డర్ సీల్ చేయాలి. చేసిన తర్వాత విల్ డీల్ విత్ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అన్నారే కానీ నోబడీ సేస్ దే సెండ్ అవే అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్. సరే, యశ్ గారు చెప్పినట్లు అక్కడ ఇక్కడ ఏవో రైడ్లు జరిగితే కొందరిని పట్టుకుంటూ పంపించేయచ్చు, కానీ అమెరికన్ గవర్నమెంట్ హ్యాస్ నెవర్ ఎవర్ సెడ్ దట్ దే విల్ సెండ్ అవే ఆల్ అన్డాక్యుమెంట్ ఇమిగ్రెంట్స్. కారణం ఏంటంటే అంతమంది ఉన్నారు, 1,20,00,000 మంది పంపించడం. ఇట్స్ హ్యూజ్ హ్యూమానిటేరియన్ క్రైసిస్, వాళ్ళకి రిసోర్సెస్ కూడా లేవు. సో వీ షుడ్ నాట్ ప్యానిక్ సో మచ్. అండ్ బోత్ ద పార్టీస్ ఇంక్లూడింగ్ ట్రంప్ హ్యాస్ టాక్డ్ అబౌట్ టెంపరరీ వర్కర్ వీసాలు ఇచ్చి అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ని లీగలైజ్ చేసే పాత్ ఏదన్నా ఉందా అన్నది మనం చూడాలి అన్నారు. కానీ టెంపరరీ వర్కర్ వీసా ఇచ్చాం, ఎందుకంటే మీరు టెంపరరీ వర్కర్ వీసా ఇస్తే మరింత మంది ఇల్లీగల్స్ రావడానికి మీరు ప్రోత్సహించినట్లు అవుతుంది. కాబట్టి ఏమంటున్నాడంటే, బోర్డర్ లో ఎమర్జెన్సీ విధించి బోర్డర్ దాటి ఒక చీమ కూడా లోపల రావడానికి లేకుండా దాన్ని సీల్ చేయాలి. అక్కడ టైట్ చేస్తారు, సీల్ చేసి అక్కడ టైట్ చేయాలి. ముందు అది మూసేయండి. మనం మూసిన తర్వాత మన దేశంలో ఉన్న వాళ్ళని ఏ విధంగా హ్యుమానిటేరియన్, మానవతా దృక్పథంతో ఎవరుండ, ఎస్పెషల్లీ చిన్న వయసులో అమెరికాకు వచ్చిన వాళ్ళు తల్లిదండ్రులతోటి వాళ్ళని పంపించడం అనేది, దర్ ఇస్ ఎ లా కాల్డ్ డాకా, DSCA, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ సేస్. అది చిన్నపిల్లలకి ఆ మానవతా దృక్పథంతో వాళ్ళు చిన్నపిల్లలు పంపించడం అనేది కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు ఉంది. టెంపరరీ వర్కర్ వీసానో వాళ్ళకి సిటిజన్షిప్ ఏదో ప్యాత్ ఒకటి చూపించాలనేది ఈజ్ ఏ బ్రాడ్ బేస్డ్ అమెరికన్ థింకింగ్. కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ వరింగ్ అబౌట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. అట్లని ఇల్లీగల్ గా వెళ్ళండి అని నేను ఏమాత్రం ప్రోత్సహించట్లేదు, కానీ మీరు ఇల్లీగల్ గా ఉన్నందుకు పరిగెత్తుకుని రావాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ వెయిట్ అండ్ సీ, తొందరపడకండి. అంటే ఇప్పుడు శరణార్థి శిబిరాల్లో కూడా చాలా మంది ఉంటారు కదండి, గుర్తించి వాళ్ళందరినీ అక్కడ కూడా పెట్టి ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఇండియన్స్ ఉంటారు కదా అందులో కూడా. బోర్డర్ దగ్గర ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ కస్టడీలో ఉన్న వాళ్ళని మనం, దట్ ఈస్ అప్ టు గవర్నమెంట్ అండ్ దే విల్ డెఫినెట్లీ బి డిపోర్ట్. కానీ 1,20,00,000 మంది శరణార్థి శిబిరాల్లో లేరండి. 1,00,000 మంది లేరు. ఆ 1,00,000 మంది అమెరికన్ సిస్టమ్ దే ఆర్ కంప్లీట్లీ ఎంట్రెన్స్డ్. దాంట్లో 40 లక్షల మంది మెక్సికన్సే ఉంటారు. భారతీయులతో మేము అంచనా, మీరు చెప్పిన అంచనా ప్రకారం అనుకుందాం, డిఫరెంట్ కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం నుంచి ఉన్నారు అమెరికాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. సో లేని దేశం అనేది ఉండదు. అక్కడ వీసా మీద వచ్చి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కంటిన్యూ అయ్యే వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ మీరు ఉండి అక్కడ ఏదో హోటల్లోనో, గ్యాస్ స్టేషన్లోనో, రెస్టారెంట్లోనో ఎక్కడో పనిచేస్తుంటే